ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహోపదేవ, ఈ వేకుజామున మరొకసారి మీ సన్నిధిలో ఈ రీతిగా చేరి విలువైన మీ మాటల చేత మా జీవితాలను బలపరుచుకుంటూ మీరు ఇచ్చినటువంటి చక్కని తరుణం బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మంచి ఆత్మీయ సంగతులు ఇద్దరు విని ఉన్నాం. మరికొన్ని మాటలు ఈ రెండవ వర్తమానంలో వినటకు తండ్రి మేము ఆశపడుచుండగా వాస్తవాలను గ్రహించి సరైన రీతిలో తండ్రి మా యొక్క జీవిత ప్రయాణమును, ఆత్మీయ యాత్రను ముందుకు తీసుకుని వెళ్ళుటకు సహాయం చేయమని ప్రియ కుమారుడు, మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడు అయిన యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామములు ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి వేకుజామున దేవుని స్తుతించుటకు దేవుని దివ్యమైనటువంటి వాక్యమును మనం ఆధారం చేసుకొని ముందుకెళ్తున్నాం. అందులో భాగంగా ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలోని మాటను తీసుకొని దానికి ముందున్నటువంటి చరిత్ర, దాని తర్వాత ఉన్నటువంటి చరిత్రను మనం ఆలోచిస్తున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించారు. ఆది అనేది ఒక కాలాన్ని సూచిస్తుంది. అది సృష్టి ఆరంభ కాలం. సృష్టి ఆరంభ కాలం కంటే ముందు ఈ వ్యవస్థ ఆరంభకుడిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కనబడుతున్నారు. ఈ వ్యవస్థలో ఆయన నియమింపబడిన వాడుగా కనబడుతున్నాడు. నియమింపబడ్డాడు అనే పదాన్ని మనం చూసినప్పుడు నియమించిన వారు ఒకరున్నారని, నియమించిన వారు వేరు, నియమించబడిన వారు వేరు అని చూస్తున్నాం. కారణం, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభు, యేసుక్రీస్తు ప్రభువే తండ్రి అనేటువంటి ఆలోచనతో తండ్రి కుమారుల గురించినటువంటి అవగాహన లేకుండా ఈరోజు క్రైస్తవులుగా అనేక మంది ఉంటుండగా అది ఎంతవరకు వాక్యానుసారమైనది అని మనము వాక్యం దగ్గరికి ఒక వాస్తవాలను, వాక్యం దగ్గరికి ఒక ఇష్యూని తీసుకొని వచ్చినప్పుడు వాక్యం మనకు అనేక రీతులుగా మనతో మాట్లాడుతూ వాస్తవాలను చూపిస్తున్నదన్న సంగతి గుర్తు చేస్తున్నాను. తండ్రి వేరు, కుమారుడు వేరు. కానీ తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి అని అనుకునేవారు ఏ వచనాలను బట్టి వారిద్దరు ఒకటే అనుకుంటున్నారో ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క రోజు చూపించుకుంటూ వస్తున్నాను. తండ్రిను నేనును ఏకమై ఉన్నాము అని ఆయన చెప్పడంలో గల ఉద్దేశం, తండ్రి యందు నేనును నా యందు తండ్రి ఉన్నామని వారు అనుకోవడంలో ఉద్దేశం, అలాగే నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ప్రభు తండ్రి అయిన దేవుడు చెప్పడం, ఇవన్నీ కూడా నిన్నటి వరకు మనం మాట్లాడుకున్నాం. ఈరోజు తండ్రి కుమారులు ఇరువురు ఒక్కరే అనేటువంటి ఆలోచనతో ఉన్నవారు బహుశా ఇది ఎక్కువ మంది దీన్ని వాడరు, కానీ కనీసం అక్కడక్కడ మనము కొందరు అడగడం మనం చూస్తుంటాం. అందుకోసం ఆ వచనాన్ని కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, దయచేసి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16, 17 రెండు వచనాలు చూద్దాం. 16 and 17. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16, 17. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా అని చూడండి ఒకసారి. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం గమనిస్తే, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యం. దీన్ని ఆలోచించేవారు లేదా దీన్ని చూపిస్తూ వారిద్దరు ఒకటే అనేటువంటి వారు కూడా ఉన్నారు. వారు దీన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడ ఫెయిల్ అయ్యారో ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యం. ఆ శాసనము వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఈ సందర్భం ఏంటో కూడా అర్థం చేసుకోకుండా దీన్ని కూడా చూపిస్తూ తండ్రి కుమారులు ఒకరే అనేటువంటి వివరణ ఇచ్చేటువంటి బోధకులు కూడా ఉన్నారు అన్న సంగతి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. ఇక్కడ మాట్లాడబడుతున్నది మరణ శాసనం గురించి. సదరు బోధకులు దీన్ని చూపిస్తూ వారిద్దరు ఒకటే అనేటువంటి విషయాన్ని ఎలా చెబుతారో నేను ముందుగా వివరించి సమాధానం కోసం ముందుకు మనం ప్రయాణం చేద్దామని నేను ఇష్టపడుతున్నాను. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యం ఉంది కదా. ప్రతి మనిషికి కూడా జనన మరణాల తేదీలను నిర్ణయించింది తండ్రి అయిన దేవుడు కదా. తల్లి గర్భమందు మనం ఉన్నప్పుడే మన దినములను లెక్కించిన వాడు తండ్రి కదా. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనను కాక మునుపే ఆ దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయన అంటాడు. 139వ కీర్తన 16వ వచనం చూయించండి ఒకసారి.
స్క్రీన్ మీద చూపించండి. 139వ కీర్తన 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూచిన. ప్రవీణ్ గారు చూపిస్తున్నారా? 139వ కీర్తన 16వ వచనం. నియమింపబడిన దినములలో ఒకటైనను కాకమునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితములాయెను అనే మాట ఉంది చూడండి. అంటే మనం పుట్టక ముందే మన దినాలన్నీ కూడా నియమింపబడ్డాయి. నియమింపబడిన దినములు అనే పదం ఉంది చూడండి అక్కడ. అంటే మనం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు పోవాలి, ఇవి నియమింపబడిన దినాలు. అంటే మనం పుట్టక ముందే మన మరణం అనేది రాయబడింది. అది ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. నియమింపబడిన దినములంటే ఈ తల్లి గర్భమందు ఉన్నటువంటి పిండము రూపము దాల్చుకొని భూమి మీద అడుగుపెట్టిన తర్వాత ఎంతకాలం ఉండాలన్న దినాలు ముందే నియమింపబడ్డాయి. అది మీరు క్యాచ్ చేయాలి పాయింట్ అక్కడ. అంటే మనం పుట్టక ముందే మన మరణం కూడా రాయబడింది. అంటే ఎప్పుడు మరణించాలి. ప్రసంగి గ్రంథం ఇంకొక మాట చూద్దాం. 5వ అధ్యాయం 18వ వచనం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 18వ వచనం చూపించండి ఒకసారి. ప్రవీణ్ గారు చూపించండి. ప్రసంగి గ్రంథం 5:18. మరి కోరదగినది గాను చూడ ముచ్చటైనది గాను నాకు కనబడిన ఎదురుగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ అంటున్నాడు. ఆ పదం మాత్రం దానికోసం వచ్చాం ఇక్కడ. దేవుడు నియమించిన ఆయుష్కాల దినములు, అది పాయింట్. దేవుడు నియమించిన ఆయుష్కాల దినములు అంటే ప్రతి మనిషికి దేవుడు ఆయుష్ కాలాన్ని నియమించాడు. అందులో జననం ఉంది, అందులో మరణము కూడా ఉంది అనే పాయింట్ ని ఇక్కడ మనం చూడగలగాలి. ప్రభునందు ప్రియులారా, మరి ఇప్పుడు మనం పుట్టక ముందే మన యొక్క ఆయుష్కాలం నియమించబడింది. ఆ నియమించబడిన ఆయుష్కాలంలో మన మరణం అనేది ఎప్పుడు జరగాలో దేవుడు వ్రాయించాడు లేదా నియమించాడు అని మనకు అర్థమైపోతుంది. దీన్నే హెబ్రీ పత్రిక 9:16కు అప్లై చేసి మరణ శాసనాన్ని వ్రాసింది దేవుడు కదా, వ్రాసినటువంటి తండ్రి అయిన దేవుడే లోకానికి వచ్చి మరణించాలి. 9:16 ఇంత మనం చదివి అంటారు. అందువల్ల ఈ లోకానికి వచ్చి రక్తం గార్చి ప్రాణం పెట్టింది తండ్రే కుమారునిగా వచ్చాడు అని అప్లై చేశారు. ఇంకొక వచనం చూద్దాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూద్దామా. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం దయచేసి చూపించండి స్క్రీన్ మీద. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసేయున్నది, మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు అన్నది చూడండి. మళ్ళీ చదువుతాను. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది దేవా, మించజాలని వయఃపరిమాణం. ఆ మాట చూడండి అక్కడ. మించజాలని వయఃపరిమాణము నీవు వారికి నియమించున్నావు. చాలు, నన్ను చూపించండి. అంటే నరుల ఆయుష్ను దేవుడు నియమించాడు అని అక్కడ భక్తుడు చెబుతున్నాడు. నియమించబడిన ఆయుష్కాలం. ఆ నియమించబడిన ఆయుష్కాలంలో జననం ఉంది, మరణము ఉంది. అంటే మనిషి యొక్క మరణ శాసనాన్ని వ్రాసింది దేవుడే గనుక ఆ తండ్రి అయిన దేవుడే ఈ లోకానికి వచ్చి హెబ్రీ పత్రిక 9:16 ప్రకారంగా రక్తం గార్చి ప్రాణం పెట్టాలి కనుక తండ్రే కుమారునిగా వచ్చాడు. కనుక తండ్రి వేరు, కుమారుడు వేరు కాదు అని ఒక వివరణను తీసుకొని బోధకులు తండ్రి కుమారులు ఒక్కరే అని చెబుతుంటారు. ఇది ఎంతవరకు వాక్యానుసారమైనది అని మళ్ళీ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను చెప్పాను కదా, మీకు పరిచయం ఇచ్చాను. దీన్ని ఎలా వివరిస్తున్నారో అన్న విషయాన్ని. కానీ వాస్తవానికి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో ఉన్నది మనందరి మరణ శాసనం గురించి ప్రస్తావించబడుతుంది. ఇంతకు అక్కడ సందర్భం ఏంటి? హెబ్రీ పత్రిక 9:16లో మరణ శాసనము వ్రాసిన వాడు మరణిస్తేనే కానీ చెల్లుతుంది కదా.
మరణ శాసనము వ్రాసిన వాడు ఎక్కడుండో ఆ మరణ శాసనం వ్రాసిన వాని మరణం అవశ్యం కదా. 9:16 మరలా చూద్దాం ఒకసారి స్క్రీన్ మీద. హెబ్రీ పత్రిక 9 ప్రవీణ్ గారు చూపించండి. హెబ్రీ పత్రిక 9:16 వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 16 మరియు 17 వచనములు స్క్రీన్ మీద చూపించండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము వ్రాసిన వాని మరణం అవశ్యము. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుండగా అది ఎప్పుడైనా చెల్లునా? అంటే ఇంతకుముందు నేను ప్రసంగి గ్రంథంలోను, కీర్తనల గ్రంథంలోను, యోబు గ్రంథంలో చూపించిన వచనాలను తీసుకొని మనిషి యొక్క మరణ శాసనాన్ని వ్రాసింది తండ్రే గనుక ఆయన వచ్చి మరణించాలి అనేది ఇక్కడ వాళ్ళు చెబుతున్నటువంటి విషయం. కానీ విషయం గుర్తుపెట్టుకుందాం. అసలు ఈ సందర్భంలో మన మరణ శాసనాల గురించి సందర్భం కాదిది. ఐ రిపీట్. అది మన మరణ శాసనాల గురించి కాదు. నన్ను చూయించండి స్క్రీన్ మీద. యోబు గ్రంథము 14వ అధ్యాయం 5వ వచనంలో మన మరణం గురించి మాట్లాడాడు. 139వ కీర్తన 16వ వచనంలో నియమింపబడిన దినములంటే మనందరిది. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో దేవుడు నియమించిన ఆయుష్కాలం అంటే మనందరిది. ఆల్ రైట్. కానీ హెబ్రీ పత్రిక 9:16లో కనబడుతున్న మరణం లేదా మరణ శాసనం మనకు సంబంధించింది కాదు. మనకు సంబంధించింది కాదు. ఇది ముందుగా గుర్తుంచుకుందాం. అందువలన దీన్ని వాటికి అప్లై చేయడానికి, వాటిని దీనికి అప్లై చేయడానికి ఏమాత్రం కూడా అవకాశం లేదని ముందుగా నేను ప్రస్తావించి ముందుకెళ్తున్నా. కారణం హెబ్రీ పత్రిక 9:16లో ఉన్న మరణ శాసనం అన్నది ఎందుకు వ్రాయబడిందో నేను ముందుగా ఒక సందర్భాన్ని పరిచయం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో భక్తులు చెబుతున్న సందర్భం ఏంటనగా, ప్రభువైన యేసుక్రీస్తు వారి బలియాగము ద్వారా మాత్రమే మనందరికీ రక్షణ, నీతి కలుగుతుంది. మన పాపములు శుద్ధీకరించబడతాయి అని ప్రస్తావన పైనుంచి కనబడుతుంటుంది. పాత నిబంధన ప్రకారంగా ఉన్నటువంటి బలులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బలియాగానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని చెబుతూ ఉంటాడు భక్తుడు. అలా చెబుతూ మనం 16వ వచనంలో మనం మాట్లాడుకుంటున్నాం కానీ హెబ్రీ పత్రిక పైన 14వ వచనంలో ఏమని మాట్లాడాడో ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 9:14 చూపించండి ఒకసారి దయచేసి. హెబ్రీ పత్రిక 9:14 చూపించండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అలానే ఉంచండి స్క్రీన్ ని. మీరు జాగ్రత్తగా గమనించండి ఆ వచనాన్ని. యేసుక్రీస్తు ప్రభు తనను తాను అర్పించుకున్నాడట. తన్ను తాను అనే పదం ఉంది చూడండి. నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను అర్పించుకున్నాడు. అలా తనను తాను అర్పించుకోవడం చేత ఏం జరుగుతుందని అడిగితే మన మనస్సాక్షి శుద్ధీకరించబడుతుంది. మన జీవితం శుద్ధీకరించబడుతుంది. 15వ వచనం కూడా చూద్దాం కింద. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలంలో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున. ఎలా మరణం పొందాడు ఆయన? పైన 14వ వచనంలో తనను తాను అర్పించుకోవడం చేత. తనను తాను అర్పించుకోవడం చేత మరణం జరిగింది. ఆ మాట మిస్ అవ్వకండి ఈరోజు. అపరాధముల నుండి విమోచనము కలుగుటకై 15వ వచనం చదువుతున్నా. ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానమును పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. తనను తాను అర్పించుకోవడం చేత మరణం జరిగింది. ఆయన మరణం జరగడం చేత మనకు విమోచన వచ్చింది అనేది కాన్సెప్ట్ మీకు కనబడుతుంది కదా పైన. రైట్. అలా చెప్పి కిందికి వచ్చాడు ఒక ఎగ్జాంపుల్ ని కోట్ చేయడానికి. ఆల్ రైట్. ఇక్కడ నేను ఇంకొక సందర్భాన్ని చెప్తాను. హెబ్రీ పత్రిక 9:16లో కనబడుతున్న మరణ శాసనం అనేది మనకు సంబంధించింది కాదు అని నేను నొక్కి చెప్పాను ఇందాక. దానికోసం ఇంకొకటి మీకు పరిచయం చేస్తాను ఇప్పుడు. సహజంగా మన జీవితంలో మనము కూడా మరణ శాసనాలు రాస్తూ ఉంటామండోయ్. అర్థం కాకపోతే ఒక మాట చెప్తాను. ఒక తండ్రి తాను మరణించిన తర్వాత
తాను చనిపోయిన తర్వాత తన ఆస్తికి వారసులు ఎవరో, లేదా తన ఆస్తి ఎవరికి వ్రాయాలో తాను మరణించడం కంటే ముందే ఒక మరణ శాసనం రాస్తాడు. దాన్ని తెలుగులో నేను మరణ శాసనం అంటున్నాను నాకు అర్థం కావట్లేదు కానీ ఇంగ్లీష్‌లో దాన్ని విల్ అని అంటాం. విల్ కదా! నేను మరణించిన తర్వాత నాకున్న 6 ఎకరాల పొలంలో 2 ఎకరాలు నా పెద్దోడికి, మరొక 2 ఎకరాలు నా రెండో వాడికి, మరొక 2 ఎకరాలు నా చిన్న కుమారుడికి రావాలని బ్రతికున్నప్పుడే తండ్రి ఒక విల్ రాస్తాడు. విల్. దాన్ని తెలుగులో మరణ శాసనం అని అంటాం. ప్రియులారా, ఈ సందర్భాన్ని దయచేసి ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఒక్క సెకండ్ అలానే లైన్‌లో ఉండండి. నాది ఆడియో గాని, వీడియో గాని కట్ అయిందంటారా? ఏదో డౌట్ వస్తుంది. అన్న వీడియో రావట్లేదన్న మీది. అదే డౌట్ వచ్చింది. ఒక్క నిమిషం. ఒక్క సెకండ్. ఈస్ ఇట్ ఓకే నౌ? రైట్. ఐ థింక్ సో. ఫైన్. లెట్స్ ప్రొసీడ్. ఓకే అన్న. ఆల్రైట్. ఒక మనిషి తాను మరణించిన తర్వాత తన ఆస్తి ఎవరికి రావాలో ముందే వ్రాస్తాడే దాన్ని మనం విల్ అని అంటాం. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా తన మరణాన్ని తాను వ్రాసుకున్నాడన్న సంగతి ఇక్కడ గుర్తు చేస్తున్నాడు. అఫ్‌కోర్స్ తండ్రి అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. తన కుమారుని బలి చేశాడు. ఇవన్నీ మనకు కరెక్టే. కానీ అట్ ద సేమ్ టైమ్ గుర్తుపెట్టుకోండి. తండ్రి బలి చేస్తే కుమారుడు బలయ్యాడనే కాన్సెప్ట్ కరెక్టే. కానీ కుమారుడు బలవంతంగా బలియాగం కోసం బయలుదేరల. యేసుప్రభు గురించి మాట్లాడుతున్నా. బలవంతంగా శిలువనెత్తుకోలేదు. బలవంతంగా తన ప్రాణం పెట్టలేదు. తప్పదన్నట్టుగా తండ్రి నియమించాడు గనుక నేను తలదించాలి అన్నట్టు కాదిది. తనను తాను అనే పదాన్ని అందుకే నొక్కి చెబుతున్నాను ఇక్కడ. తనను తాను అర్పించుకున్నాడట. ఇష్టపూర్వకంగా. దేనికోసం? నేను మరణిస్తే నా ఆస్తి నా పిల్లలకి రావాలని ఒక తండ్రి ఎలాగైతే అనుకుంటున్నాడో, నేను మరణిస్తే నా పిల్లలకు మనందరం కూడా రక్షణ రావాలి, నీతి రావాలి, విమోచన కలగాలని తన మరణం గురించి యేసుక్రీస్తు ప్రభు ముందే ఒక ఆలోచన కలిగి, నేను మరణించిన తర్వాత వీరికి రక్షణ రావాలి, నేను మరణించిన తర్వాత వీరికి విమోచన కలగాలి అని ముందే తన విల్ రాసుకున్నాడు ఆయన. కొన్ని వచనాలు చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయం. యోహాను సువార్త 10వ అధ్యాయం. ఆయన బోధనల్లో ఎప్పుడైనా ఈ విషయాన్ని తెలియజేశాడేమో చూద్దాం. 18వ వచనాన్ని చూద్దామా? యోహాను సువార్త 10వ అధ్యాయం. వర్స్ నంబర్ 18 ప్లీజ్. ప్రవీణ్ గారు చూపించండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. చూడండి అక్కడ అన్నమాట. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. అండర్లైన్ చేద్దాం. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. అంటే తానే ఎందుకు పెట్టుచున్నాడు అనగా తన మరణం తర్వాత ఏం జరగాలో ఆయన ముందే ఆలోచన కలిగి తన మరణాన్ని ఆయన వ్రాసుకున్నాడు. నేను మరణించాలి. నేను మరణించిన తర్వాత చిందింపబడిన నా రక్తము చేత ప్రజలు శుద్ధీకరించబడతారు. ప్రజల పాపములు శుద్ధీకరించబడాలి అనంటే ఖచ్చితంగా నేను మరణించాలి అని తన మరణ శాసనాన్ని ఆయన వ్రాసుకుంటున్నట్టుగా మీకు అర్థం కావాలన్నమాట. నా అంతట నేనే దానిని పెట్టుచున్నాను. ఆల్రైట్. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక చూయించండి. 2వ అధ్యాయం. తిమోతి గారికి వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి కింద. 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయ ధనముగా తన్ను తానే సమర్పించుకొనెను. ఈ తనను తానే అన్న పదాన్ని జాగ్రత్తగా ఒకసారి గమనించండి. పదే ఇదన్నమాట ఆయన మరణ శాసనం. తన మరణ శాసనాన్ని ఆయనే రాసుకుంటున్నాడు చూడండి. నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను. తన మరణ శాసనం అది. ఎప్పుడు ప్రాణం పెట్టాలో,
తన గడియ ఎప్పుడు వస్తుందో అన్ని ఎరిగిన వాడుగా కనబడుతున్నాడు ప్రభు. ఇంతకుముందు మనం హెబ్రీ పత్రిక 9 చూసాం కదా 16లో. అదే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 26వ వచనం చూద్దాం ఒకసారి. హెబ్రీ పత్రికలోనే 9వ అధ్యాయము 26వ వచనం చూద్దాం. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు నెక్స్ట్ మాట తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారే ప్రత్యక్షపరచబడెను. ఎందుకు తనను తాను బలిగా అర్పించుకున్నాడట? పాప నివారణ చేయుటకై. నన్ను చూయించండి. ఇవన్నీ చూసిన తర్వాత ఏమర్థమైపోయింది మనకు ఒక పిక్చర్? పాప నివారణ జరగాలంటే నా మరణం జరగాలి. పాప నివారణ జరగాలంటే నా రక్తం చిందింపబడాలి. అందుకోసమే నా రక్తాన్ని నేను చిందిస్తాను. నేను ఖచ్చితంగా నన్ను నేను బలి చేసుకుంటాను. తద్వారా ప్రపంచ ప్రజలకు పాప నివారణ కోసం ద్వారం తెరవబడుతుంది అని ప్రభు ఎరిగిన వాడై తన మరణ శాసనాన్ని ఈ రీతిగా వ్రాసుకున్నాను ఆయన. మన మరణ శాసనం కాదక్కడ, తన మరణ శాసనం. అది చెబుతూ హెబ్రీ పత్రిక 9వ అధ్యాయంలో 14, 15 వచనాలు చెప్పి 16, 17కి వచ్చేసరికి మనకు సమాజంలో తెలిసిన ఒక విషయాన్ని కోట్ చేస్తున్నాడు. మీకు జనరల్ గా మరణ శాసనాలు అంటే తెలుసు కదా. ఏ వ్యక్తి అయినా కూడా తన మరణ శాసనాన్ని రాసుకుంటే అతను బతుకున్నప్పుడు జరుగుతుందా? నేను మరణించిన తర్వాత నా ఆస్తి నా పిల్లలకు రావాలని ఒక తండ్రి రాస్తే ఆ ఆస్తి ఆయన పిల్లలకు రావాలంటే ఈ శాసనాన్ని వ్రాసుకున్న ఆయన మరణం జరగాలి. ఆ తండ్రి మరణం జరిగితేనే దాని రిజల్ట్ పిల్లలకు వస్తుంది. నేను మరణించిన తర్వాత ఆస్తి నా పిల్లలకు రావాలనంటే ఆస్తి తన పిల్లలకు రావాలంటే నేను మరణించొద్దు. అదే కదా మరణ శాసనం. తాను మరణిస్తే 6 ఎకరాల పొలం ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అది విల్. దాన్ని విల్ అంటాం. ఒకసారి ప్రవీణ్ గారు వీలైతే తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా చూపించే ప్రయత్నం చేయండి. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 16, 17 ఇంగ్లీష్ కూడా యాప్ ఉంటే చూపించే ప్రయత్నం చేయండి. అక్కడ మాట్లాడబడుతుంది విల్ గురించి. కొంతమంది మరణ శాస్త్రం అంటే ధర్మశాస్త్రం కూడా చెబుతుంటారండోయ్. ధర్మశాస్త్రం వేరు, ఇక్కడ కనబడుతున్న మరణ శాస్త్రం వేరు. ధర్మశాస్త్రం అంటే లా, మరణ శాస్త్రం అంటే విల్. ఐ రిపీట్, ధర్మశాస్త్రం అంటే లా, చట్టం. అది ఇక్కడ కనబడుతోంది లా కాదు ఇది. మరణ శాసనం ఎక్కడ ఉండును? దట్ ఈస్ ఎ టెస్ట్మెంట్, లేకపోతే విల్. టెస్ట్మెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ విల్. ఇంకొక యాప్ చూపించండి. ఇంకొకటి విల్ అనే పదం కనపడుతుంది మీకు. విల్ అంటే త్వరగా అర్థమవుతుంది, అది నా ఉద్దేశం. ఇంకొకటి చూడండి. అందువలన ఆ విల్ ఎఫెక్ట్ లోనికి రావాలి అని అంటే ఖచ్చితంగా వ్రాసిన ఆయన మరణం ఖచ్చితంగా చోటు చేసుకోవాలి. కొంతమంది అన్యాయంగా దుర్మార్గంగా విల్లు రాయించుకొని వ్రాసిన వాడిని చంపేస్తుంటారు. నువ్వు చచ్చిపోతున్నావు కదా మాకు వచ్చి, అందుకే నువ్వు చచ్చిపోని కదా. దౌర్భాగ్యమైన పరిస్థితి. కానీ ఇక్కడ మాట్లాడుకుంటుంది ప్రభు యొక్క మరణం గురించి మాట్లాడుతున్నాడు హెబ్రీ పత్రికలో. మరి తనను తాను అర్పించుకోవాలి. నా అంతట నేనే నా ప్రాణమును పెట్టుచున్నాను అని ప్రభు తన మరణాన్ని రాసుకున్నారు కదా. మరి ఆ మరణం ఎందుకు రాసుకున్నారు అని అడిగితే అక్కడ కనబడుతుంది పాప నివారణ జరుగుటకై. మరి పాప నివారణ జరగాలి అని అంటే ఆయన మరణం జరగొద్దు. ఆయన ఇంకా బతికుండగానే బ్రతికుండగానే ఆ మరణ శాసనం అనేది అమల్లోనికి ఎలా వస్తుంది, ఎలా చెల్లుతుంది? చెల్లుబాటు గురించి మాట్లాడుతున్నాడు. 17వ వచనం కూడా చదువుతున్నాను. ఆ మరణ శాస్త్రంలో వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనాను చెల్లునా? చూడండి, అక్కడ విల్ గురించి మాట్లాడుతున్నాడు. వెరీ గుడ్. మరణ శాస్త్రం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాస్త్రం వ్రాసిన వాని మరణం అవశ్యం. ఫర్ వేర్ అ విల్ ఈజ్ ఇన్వాల్వ్డ్. విల్ అన్నాడు, అదే దాన్ని టెస్ట్మెంట్ అని కూడా అంటారు. వేర్ అ విల్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ద డెత్ ఆఫ్ ద వన్ హూ మేడ్ ఇట్ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్. విల్ ఎఫెక్ట్ లోనికి రావాలంటే ఆయన మరణం జరగాలి. కింద 17వ వచనం కూడా చూపించాను. ఆ శాసనమును వ్రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లును. అది వ్రాసిన వాడు జీవించుచుండగా అది ఎప్పుడైనా చెల్లునా? ఫర్ అ విల్ టేక్స్ ఇఫెక్ట్ ఓన్లీ అట్ డెత్. అది ఎఫెక్ట్ లోనికి రావాలంటే డెత్ జరగాలి అక్కడ.
since it is not in force as long as the one who made it is alive. అర్థమైంది కదండి? విల్ నన్ను చూపించండి. ఒక అడ్వకేట్ గారిని పెట్టుకొని ఒక తండ్రి లేదా ఒక తల్లి తన యొక్క డెత్ విల్ రాయిస్తూ ఉంటారు. నేను మరణించిన తర్వాత నా మనవాళ్ళకి ఇది రావాలి, నా కొడుకులకి ఇది రావాలి, నా బిడ్డకి ఇది రావాలి. అది మరణ శాసనం. ఆ మరణ శాసనం గురించి ఇక్కడ ప్రస్తావన. ఎవరి మరణ శాసనం? ప్రభు యొక్క మరణ శాసనం. అది తనను తాను అర్పించుకున్నాడని చెబుతూ మనకు తెలిసిన ఒక సమాజంలో ఉన్నటువంటి ఒక విషయాన్ని, మనకు తెలిసిన విషయాన్ని కోట్ చేస్తున్నాడు అర్థం చేయించడానికి. మనం బోధించేటప్పుడు ఎన్నో ఎగ్జాంపుల్స్ తీసుకుంటాంగా. ఫర్ ఎగ్జాంపుల్ అని మాట్లాడతాం కదా. అలాగనే హెబ్రీ పత్రిక 9:16-17లో ఎగ్జాంపుల్ గా సమాజంలో మనకు తెలిసిన ఒక విషయాన్ని కోట్ చేస్తున్నాడు. మీకు తెలిసిన ఏ వ్యక్తి అయినా కూడా ఒక మరణ శాసనాన్ని వ్రాసుకొని అలాగనే బతుకుంటే అది ఎఫెక్ట్ లో ఉంటుందా? లేదు కదా. మరణ శాసనం రాసిన వాడు మరణిస్తేనే కదా చెల్లేది. అతను జీవించుండగా అది చెల్లునా? లేదు కదా. అని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకొని 16-17 వచనాల్లో ఒక చిన్న బ్రేక్ తీసుకొని, ఆ బ్రేక్ లో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని, ఆ ఎగ్జాంపుల్ తర్వాత మళ్ళీ సబ్జెక్ట్ కంటిన్యూ అవుతుంది. హెబ్రీ పత్రిక 9 ప్రారంభం నుంచి మీరు చదువుకుంటూ వస్తే పాత నిబంధనలోని బలియాగాలకి ప్రభు యొక్క బలియాగానికి ఉన్న వ్యత్యాసాన్ని ప్రత్యక్ష గుడారం గురించి మాట్లాడుతూ, ప్రత్యక్ష గుడారం తర్వాత బలి గురించి మాట్లాడుతూ ఆయన ఒక సబ్జెక్ట్ ని చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాడు. మాట్లాడబడుతున్నటువంటి సబ్జెక్ట్ లో ఎగ్జాంపుల్ కోట్ చేయడం కోసమే 16-17 వచనాలు ఆయన కేటాయించాడు. ఆ 16-17 వచనాలలో కనబడుతున్నది కేవలం ఎగ్జాంపుల్ మాత్రమే. ఆ ఎగ్జాంపుల్ లో మీకు తెలిసిన మరణ శాస్త్రం గురించి, మనకు తెలిసిన మరణ శాస్త్రం గురించి ఒకసారి ఆలోచించండి అంటున్నాడు ఆయన. క్రీస్తు మన కోసం మరణించాడయ్యా. ఎబ్రిలారా, నజరేయుడైన యేసు మన కోసం మరణించాడు, రక్తం కార్చాడు, తిరిగి లేచాడు. అది మీరు నమ్మాలి. ఈ బలియాగం దగ్గరకు వచ్చేయండి అని చెబుతూ, హెబ్రీలు అంటే ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు క్రీస్తు బలియాగాన్ని సరిగా నమ్మలేదుగా. యూదులు, హెబ్రీలు అంటే యూదులు. యూదులు ప్రభు యొక్క బలియాగాన్ని స్వీకరించలేదుగా. నజరేయుడైన యేసే క్రీస్తు అని నమ్మట్లేదు కదా వాళ్ళు. ఇంకా పాత నిబంధన కిందనే ఉన్నారు కదా. పాత నిబంధన ఇంకా పాటిస్తున్నారుగా. ఆ పాత నిబంధన కొట్టివేయబడి ఉన్నది. 8వ అధ్యాయం చివరి మాట. అదే హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 13వ వచనంలో ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధంగా ఉన్నది అంటున్నాడు చూడండి అక్కడ. అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. హెబ్రీ పత్రిక 8:13 నేను చదువుతున్నాను. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఇక మీరు పాత దాంట్లోనే ఉన్నారేంటి? ఇంకా మీరు పాత దాంట్లోనే ఉన్నారేంటి? కొత్త నిబంధనకు వచ్చేయండి. క్రొత్త నిబంధన వచ్చేసింది. క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా నజరేయుడైన యేసు క్రీస్తుగా కనబడుతున్నాడు. చాలండి, నన్ను చూయించండి. కనుక మీరు క్రొత్త నిబంధనలో ఇంకా పాత నిబంధనలు ఉన్నారేంటి? ఇంకా మీరు బలులు అర్పిస్తున్నారేంటి? అదన్నమాట సబ్జెక్ట్ ఇక్కడ. కనుక ఆయన బలియాగం యొక్క అందులో ఉన్నటువంటి వాస్తవాన్ని హెబ్రీయులకు అంటే యూదులకు తెలియజేసే క్రమంలో భాగంగా తన మరణాన్ని ఆయన వ్రాసుకున్నాడు. తన మరణం తర్వాత ప్రజలకు ఏం జరగాలో ఆయన ముందే రాశాడు. నేను మరణిస్తాను, నా ప్రపంచ ప్రజల రక్షణ కోసం నేను మరణిస్తానని రాసుకున్నాడు. నేను మరణించిన తర్వాత వాళ్ళందరికీ పాప నివారణ జరుగుతుందని ముందే రాసుకున్నాడు. అది మరణించాడు. కనుక నేను ప్రకటిస్తున్న క్రీస్తు మరణించాడు. అది హెబ్రీయులకు పత్రిక రాసినటువంటి భక్తులు చెబుతున్న విషయం. నేను ప్రకటిస్తున్న క్రీస్తు మనందరి కోసం మరణించాడు, రక్తం కార్చాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. అది జరిగింది. లేదు మీరు జరగలేదంటారా? తన మరణ శాస్త్రాన్ని ఆయన రాసుకున్నాడుగా. మరణ శాస్త్రాన్ని రాసిన వాడు అలాగనే బతుకుంటే ఎట్లా చెల్లుతుంది? అది చెల్లుబాటు జరగాలని అంటే ఖచ్చితంగా ఆయన మరణించాడు. అందుకే ఆయన మరణించాడు అని ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుని అర్థం చేయించడానికి చెబుతున్న విషయమే గాని, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు మనందరి మరణాలు రాశాడు కదా, నియమించాడు కదా ఆయుష్కాలని, దినాలని. కనుక మన మరణ శాస్త్రాన్ని రాసింది తండ్రే కనుక ఆయన ఈ లోకానికి వచ్చి మరణించాడు అన్న సందర్భమే కాదు. నేను గత 3 రోజులు ఇదే విషయం చెబుతున్నాను కదా. అసలు సందర్భాలు ఏంటో అసలు ఇది సంగతి. నాకు వాట్సాప్ లో కుప్పలు మెసేజ్లు వస్తాయండి. అర్థం చేసుకోరు అస్సలు. మొన్న ఒకసారి తెలిస్తే 16,000 మెసేజ్లు ఉన్నాయి. 16,000 మెసేజ్లు ఉన్నాయి. ఏం చేసేది? ఎవరిని ఆపేది?
రైట్. సారీ ఫర్ ది ఇంటరప్షన్. సందర్భం గురించి మాట్లాడుతున్నాం. సందర్భాల గురించి. ఏమిటి సందర్భాల గురించి? బైబిల్ చదివేటప్పుడు సందర్భాన్ని మన మనసులో పెట్టుకోవాలా. సందర్భం మిస్ అయితే కాన్సెప్ట్ ఎగిరిపోతుంది. సందర్భం మిస్ అయిపోతే వాస్తవాలు అర్థం కావు. నిన్న కూడా మాట్లాడుకున్నాం కదా! నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదంటే ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ సందర్భాలు ఏమొద్దు. ఆ ఒక్క ముక్క తీసుకొని బయటకొచ్చి దాన్ని పట్టుకొని వాదిస్తే ఎలా? ఇది కూడా అంతే. పైన కింద చెప్పబడుతున్న సందర్భం ఏంటో ఆలోచించాలి. అది కాకుండా కీర్తనలు అదుంది కదా, యోబు గ్రంథంలో అదుంది కదా, ప్రసంగులు అదుంది కదా, అది మన మరణ శాసనం అదే ఇది అనంటే అది ఇది కాదు. ఇది వేరు. ఈ సందర్భం వేరు. అలా దిస్ ఇస్ కాల్డ్ కాంటెక్స్చువల్ రీడింగ్ అంటారు. అంటే సందర్భోచితంగా బైబిల్‌ని చదవండి. అప్పుడే మనకు వాస్తవాలు అర్థమవుతాయి. కనుక తండ్రి, కుమారులు ఒక్కరే అని చెప్పడానికి ఎవరైనా ఈ వచనాన్ని చూపిస్తే అది ఏమాత్రం నిలబడదు. ఈ యొక్క సందర్భమే వేరుని అర్థం చేసుకొని రేపు ఎవరైనా కూడా వారిద్దరు ఒకటే అనే భావనతో మనతో మాట్లాడినప్పుడు ఈ వచనాలు చూపిస్తే మీరు జాగ్రత్త పడవలసిందిగా మనవి చేస్తూ మరొక విషయాన్ని రేపు వేకువజామున మాట్లాడుకుందాం. విత్తబడినటువంటి మాటల ద్వారా ఈ పునాది మీద దేవుని స్తుతించుటకు మనం ముందుకెళ్దాం. సత్యవాక్యాన్ని ఎలా మనం సరిగా విభజించాలో ప్రతిరోజు నేర్చుకుంటున్న ఈ యొక్క వాతావరణాన్ని బట్టి దేవుణ్ణి హృదయపూర్వకంగా స్తుతిద్దాం. నాతో పాటు ఏకీవించవలసింది మనం చేస్తున్నాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల ఆయన, పరిశుద్ధుడైన మహాగొప్ప దేవ, నన్ను మమ్మల్ని ప్రేమించి మా జీవితాల్లో ఆయుష్ను మీరు పొడిగిస్తూ ఊపిరినిస్తూ అనేకమైన సంగతులు నేర్చుకున్నట్టుకు మీరు తెరుస్తున్న ద్వారమును బట్టి స్తుతి చెల్లిస్తూ మీరు మీ ప్రియ కుమారుడు ఒక్కరే అనేటువంటి అర్థము లేని తండ్రి అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దుతున్నవారు ఉంటుండగా ఆ ప్రభావం మా మీద పడకుండా ఎవరో తెలుసుకున్న తర్వాత ఇంతకు మేమెవరో అర్థం చేసుకొని ఏ రీతిగా జీవించాలో నేర్చుకుంటూ భూమి మీద సాగుటకు ఈ యొక్క అవకాశాలు మీరు ఇస్తున్నారని నమ్ముచి మేము స్తుతిస్తున్నాం. వినిన వారు మాత్రం ఉండకుండా మమ్మను మేము మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా ఈ యొక్క విభజనతో కూడుకున్న వివరణను ఉపయోగించుకుంటూ మా జీవితాలు మరింత ఆత్మీయంగా మెరుగుపరుచుకున్నటకు తగిన జ్ఞానాన్ని, తగిన శక్తిని మాకు ప్రసాదించమని ఆసక్తిగా ప్రతిదినము వాక్యం వింటున్నటువంటి మీ పిల్లలందరినీ బట్టి మిమ్మల్ని మహిమపరుస్తూ మీ ప్రియ కుమారుడు మా అందరి ప్రభు, ప్రియ రక్షకుడైన యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో స్తుతులు, విన్నపములు తండ్రి ఇవన్నీ కలిపి మీకు మాత్రమే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. బ్రదర్ సతీష్ గారు ఈ సమయం ఓకే. థ్యాంక్ యూ అన్న. వందనాలు.